అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు మన్యం జిల్లాకెళ్లారు. మన్యం జిల్లాకెళ్ళి అక్కడ భౌగోళిక పరంగా, అదేవిధంగా ఆర్థిక పరంగా, సామాజికంగా అక్కడ అసల ఏమేమి కావాలి? ప్రభుత్వ పరంగా మనం మన్యం జిల్లాలో ఏమేమి చేయాలి ఇంకేమేమి పెండింగ్ ఉన్నాయనే విషయాలన్నీ కూడా ఆయన తెలుసుకున్నారు. అక్కడేమైనా సమస్యలున్నాయా మన్యంలోని? ఎందుకంటే చాలా పేద కుటుంబాలుంటాయి అనే విషయాల మీద సమీక్షించి అక్కడంతా కూడా ఏరియా సర్వేలన్నీ చేసుకొని ఆయన విజిట్ చేసి వచ్చారు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన మాటేంటంటే, చంద్రబాబు నాయుడు గారు అక్కడికెళ్ళిన తర్వాత, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని హామీ పథకాలిస్తారు. ఆయన మా బాగోగుల గురించి మాట్లాడతారు. మాకు విద్యా సంస్థల గురించి కొన్ని కొత్త పాఠశాలల కోసం కొన్ని ప్రకటనలు చేస్తారు. మా ఏరియా మన్యం జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల గురించి కొన్ని ప్రకటనలు చేస్తారని ఉన్నట్లుగా అని చెప్పేసి వైసీపీ అయితే విస్తృతంగా ప్రచారం చేస్తుంది ఇప్పుడు. చంద్రబాబు నాయుడు గారు మన్యం జిల్లాకు వచ్చారే గాని, ఒక తాత్కాలికంగా అందరితో మీటింగ్ పెట్టుకొని, ఎటువంటి బడ్జెట్ గాని, లేదా విద్యా సంస్థలకు సంబంధించిన ఒక ఇటుక బెడ్ అయినా గాని కట్టించాలని ఒక ప్రకటన కూడా చేయలేదు. మన్యం జిల్లాకి అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు కూడా ఇవ్వండి అని చెప్పేసి ఎక్కడ చెప్పలేదని చెప్పి వైసీపీ అయితే విస్తృతంగా ప్రచారం చేస్తుంది. మరి దీని మీద అయితే టీడీపీ అయితే స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన్యం జిల్లాలోని టీడీపీ ప్రభుత్వం ఒక చిన్న పని కూడా చేయలేదు. ఒక పైసా కూడా ఖర్చు పెట్టలేదని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం అయితే విస్తృతంగా ప్రచారం చేస్తుంది. మరి దాని మీద అయితే టీడీపీ వర్గం అయితే ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.